హలో ఫ్రెండ్స్, మా బస్సు యాత్రలో భాగంగా రెండవ రోజు మూడో క్షేత్రమైన భద్రాచలం మరియు పర్ణశాలకు బయలుదేరటం జరిగింది. ఈ దివ్యక్షేత్రంలో ఒక అద్భుతం జరిగింది. అదేదో తెలుసుకోవాలంటే మాత్రం మీరు చివరి దాకా చూడాల్సిందే. నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మార్గ మధ్యంలో ఈ చూశారు కదా, ఇసుక దెబ్బలు, అలాగే వాటి కోసం వెళ్తున్న లారీలు, వాటిని తీస్తున్న ప్రొక్లైన్లు. దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అయితే మన భద్రాచలంలో ఉండే దేవుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. శ్రీరామదాసు సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ క్షేత్రం చరిత్ర కానీ ఆ కథ కానీ మొత్తం తెలుసు. కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్తాను. పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరాముడి కోసం తపస్సు చేస్తాడు. రాముడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా తన మీదే నివాసం ఉండేలాగా వరం ఇవ్వమని కోరుకుంటాడు. ఆయన కోరుకున్న విధంగానే వరం ఇవ్వడం జరుగుతుంది. ఆ కొండకి భద్రుడి పేరు మీద భద్రగిరి అని, తర్వాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అనే పేరు స్థిరపడిపోతుంది. అయితే ఆ విగ్రహాలు ఉన్న ప్రదేశాన్ని అదే గ్రామానికి చెందిన దమ్మక్క అనే స్త్రీకి కళలో కనపడి కోదండరాముడు చెప్పటం, ఆమె ద్వారా ఆ ఊరి జనం సహకారంతో ఆమె ఆ విగ్రహాలను బయటికి తీసి ఆమెకు తోచిన విధంగా పూజలు చేయటం జరుగుతుంది. తర్వాత ఇక తెలిసిందే, గోపన్న అక్కడికి రావటం తహసీల్దార్గా ఆమె చేస్తున్న పూజలను చూసి తను ఎందుకు చేయకూడదు, ఆమె అంత చేస్తున్నప్పుడు తహసీల్దార్గా నేను ఎంత చేయాలి అనే ఆలోచనతోటి ఆయన్ని చందాలు వసూలు చేసి స్వయంగా ఆ దేవస్థానాన్ని కట్టడం, ఆ విషయంలోనే అతను జైలుకి వెళ్ళటం, రాములు వారే స్వయంగా ఆ డబ్బులు కట్టి అతన్ని విడిపించుకురావటం అంతా మనకి తెలిసిందే. అయితే ఇంక పర్ణశాల విషయానికి వస్తే, పర్ణశాలకు ఇక్కడ 2 కథలు ఉన్నాయి. ఒకటి, అయోధ్య నుంచి బయలుదేరిన రాముడు ప్రయాగ్ మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మీదుగా ఇటు తెలంగాణలోకి ఎంటర్ అయ్యి భద్రాచలం నుంచి అటు పూణే వెళ్ళి అక్కడి నుంచి ఇటు కిష్కింద, అది హంపి కిష్కింద లైన్ వచ్చి అక్కడి నుంచి రామేశ్వరంకి వెళ్ళాడు అనేది, ఆ నుంచి పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు అనేది ఒక స్టోరీ. అది మనందరికీ తెలిసిన స్టోరీ. ఇక రెండోది వచ్చేవాటికి, అయోధ్య నుంచి బయలుదేరిన రాముడు ప్రయాగ్రాజ్ మీదుగా ఖజురహో నుంచి ఇటు మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యి ఆ లైన్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా నాసిక్ దగ్గర పంచవటి, ఇక్కడి నుంచి టర్న్ అయ్యి కిష్కిందకు వచ్చేసి కిష్కింద నుంచి డైరెక్ట్గా రామేశ్వరం ఎంటర్ అయినట్టు తమిళనాడులోని రామేశ్వరం వెళ్ళి అక్కడి నుంచి లంక వెళ్ళాడు అనేది వాళ్ళు చెప్పే స్టోరీ. నార్త్ వాళ్ళకి ఎప్పుడు సౌత్ మీద చిన్న చూపు కాబట్టి ఆ క్రెడిట్ మనకు రాకూడదు అని వాళ్ళు దాన్ని రూట్ చేంజ్ చేసి ఉంటారని నా ఉద్దేశం. ఎందుకంటే భద్రాచలం లైన్ అనేది ఇప్పుడు నేను చూపించిన లైన్ ప్రకారం మొత్తం ఫారెస్ట్ ఈ మన సైడ్, ఈ ఫస్ట్ది మనం చెప్పిన భద్రాచలం లైన్లోనే ఉంది. కానీ వాళ్ళు చెప్తున్న వేరు. ఇంకా అది మనం పక్కన పెట్టేస్తే ఇంకా అది భద్రాచలం అలాగే పర్ణశాలల చరిత్ర. అయితే పర్ణశాలకు వెళ్ళటానికి ప్రకృతి సహకరించకపోగా మేము బస్సులో కూడా లేటుగా వెళ్ళటం జరిగింది. అందువలన పర్ణశాల దర్శించుకోలేకపోయాం. ఎందుకంటే ఆ పర్ణశాల ఉన్న ఏరియా మొత్తం వర్షాలకి మునిగిపోయిందని, అటువైపు బస్సు వెళ్ళదని చెప్పి ఇక అటు ఆపేశారు. ఇంకా డైరెక్ట్ భద్రాచలం వచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలి. ఇప్పుడే గోదావరి నది మీద బ్రిడ్జి దాడుతున్నాం. ఆ కనిపించే ఐలాండ్ లాగా ఉన్నదే భద్రాచలం కొండ అన్నమాట. ఈ బ్రిడ్జి దాటి టర్న్ అయితే దేవస్థానానికి చేరుకుంటాం. అదిగోండి, దేవస్థానానికి చేరుకున్నాం. ఆ కనిపించే శిఖరమే భద్రాచలం కొండ మీద ఉన్న రాములవారి గుడి శిఖరం అన్నమాట. ఎట్టకేలకు దేవస్థానానికి వచ్చేసాము. అయితే ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేప్పటికి. ఇక కనిపించేవి మెట్లు అన్నమాట దేవస్థానానికి వెళ్ళటానికి. అయితే ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే మనకు లిఫ్ట్ ఉంటుంది. మా బస్సులో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉండటం వల్ల మేము లిఫ్ట్ సైడ్కి వెళ్ళాల్సి వచ్చింది, మెట్లు ఎక్కకుండా. చూస్తున్నారు కదా, అవి మెట్లు అన్నమాట. అవి దేవస్థానానికి ఎంట్రన్స్ మెట్లు. అవి ఎక్కెళ్తే డైరెక్ట్గా గుడి ఎదురుకి వెళ్తాము. ఇది మేము రైట్ సైడ్ వచ్చాం కదా, లిఫ్ట్ సైడ్ అని, ఇటు సైడ్ వచ్చామన్నమాట మేము.
రైట్ సైడ్ వస్తే అక్కడ కింద ఏమో రథంకి సంబంధించింది, అలాగే శిఖరం, దేవస్థానం, రాముల వారి దేవస్థానం. ఇప్పుడు మేము ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఫోన్ ఎలా ఉండకపోవచ్చు. ఈమె దమ్మక్క, అక్కడ దొరికిన ఒరిజినల్ విగ్రహాల నమూనా అన్నమాట ఇది. ఇది బయట గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాతల్లి వల్లే ఆ విగ్రహాలు బయటపడినాయి. దేవస్థానం క్యూలో నుంచున్నాం. గుడి ఆపోజిట్ ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. క్యూలో ఉన్నాం, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదన్నమాట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. గుడికి ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఆంజనేయ స్వామి విడిగా ఉంటాడు, రాముల వారితో కలిసి ఉన్నాడు ఈ దేవస్థానంలో. ఇక్కడ ఇదే ఒక స్పెషాలిటీ అన్నమాట. గుడికి అంటే రాముల వారి గుడికి ఆపోజిట్గా ఉంటాడు. ఇదే ఆ భద్రుడు కొండ శిఖరం అన్నమాట, మొక్కుతున్నారు కదా అది. ఈ దేవస్థానంలో ఉన్న స్తూపం, అంటే రాజుగారు అరేంజ్ చేసిన స్తూపం అన్నమాట ఇది. రాజుగారి హయాంలో కోపన్న. ఈ దేవస్థానం పరిసరాలు ఇక్కడ మ్యాక్సిమం కెమెరా అలవ లేకపోవటం వలన మీకు పూర్తిగా నేను చూపించలేకపోతున్నాను. ఇక్కడ మీకు ఒక అద్భుతం షేర్ చేయాల్సి ఉంది. ఈ సినిమా మీకు అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఈ సన్నివేశం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సన్నివేశానికి ఇప్పుడు నేను చెప్పబోయేదానికి దగ్గర సంబంధం ఉంది. ఈ సీన్ చూడండి. రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు, రాములు వారే ఇచ్చింది. సరిగ్గా అలాగే నాకు అలాంటి అవకాశం వచ్చింది. ఆ దేవుడిచ్చిన అవకాశం అనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా వెండి రథం. మేము దర్శనం అయిపోయి బయటకు రాగానే వెండి రథం ఊరేగింపు జరుగుతుంది. అంటే గుడి చుట్టూతో ప్రదక్షిణ అనమాట. సరిగ్గా అదే సమయంలో ఆ రథానికి ముందు శంకు చక్రాలు పట్టుకొని నడవాలన్నమాట. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు. నన్ను పిలిచి మరీ చక్రం నా చేతిలో పెట్టారు. ఈ ప్రకాష్ రాజులాగా కళ్ళంపూడి నీళ్ళు పెట్టుకోవటం నా వంతైంది. అలాగే 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత రథంలోని మూల విరాట్ని తీసుకెళ్తున్నారు. ఇది మా భద్రాచలం యొక్క యాత్రా విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.